అలానే మిసేస్లో ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, 8వ తారీఖు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద ప్రీపోల్ సర్వేలు అనేక సంస్థలు నిర్వహించాయి. వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ ఆత్మసాక్షి చేసినటువంటి సర్వేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. 2వ తారీఖు వరకు ప్రజల యొక్క నాడిని ఆ సర్వే సంస్థ పట్టేసింది. అయితే 2 నుంచి 5, 5వ తారీఖు పోలింగ్, 2 నుంచి 5వ తారీఖు మధ్యలో పబ్లిక్ మూడ్ మారిపోయడానికి, స్వింగ్ కావడానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. అయితే 2వ తారీఖు వరకు చేసినటువంటి ప్రీపోల్ సర్వే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఎవరు ఢిల్లీ పీఠం మీద అధిరోహించేటువంటి అవకాశం ఉంది అనేది మీరు ఒక కంక్లూజన్ రావచ్చు. సో ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఒకసారి చూద్దాం. ప్రీపోల్ సర్వే, ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు ఐఐటి చెన్నైకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో అందుకే వీళ్ళంత వరకు యాక్యురేట్గా వచ్చేలాగానే ఈ సర్వేని చేయడం జరిగింది. అందుకే మీ ముందు చెప్పిన ప్రయత్నం చేస్తాం. సో సాస్ గ్రూప్, ఆత్మసాక్షి గ్రూప్, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ 2025. సో మూర్తి, సిఇఓ, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఈ ఢిల్లీ ఎలక్షన్లో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అన్న దాని మీద చూస్తే ప్రీపోల్ సర్వే ఆన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025, ద మెయిన్ ఫ్యాక్టర్, కీ పాయింట్స్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. ఫస్ట్, ఇన్ఫ్లేషన్, అంటే ధరల పెరుగుదల. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ అక్కడ ఎక్కువ ఉంది. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రజలు అక్కడ ఫీల్ అవుతున్నారు. అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అలాగే మినిస్టర్స్ని కూడా అరెస్ట్ చేశారు. దాని ప్రభావం కూడా ఈ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి, దాని ప్రభావం కూడా ఉందని చెప్పేసి అంచనా వేస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్డ్ బై ఆల్ పార్టీస్, బీజేపీ, ఆప్ అండ్ కాంగ్రెస్ ఒకదానికి పోటీ పడి సంక్షేమ పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది. వాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక మొహల్లా క్లినిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేషన్స్, ఆరోగ్యం అలాగే విద్య మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేజ్రీవాల్ పెట్టారు. దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు ఇచ్చారు. ఫ్రీ పవర్ హౌస్ హోల్డ్స్, అద్దెల్లో ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా, అద్దె దిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీ పవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనేది ఆప్ ప్రకటించినటువంటి ఒక హామీ, ఉచిత హామీ. అది పనిచేసే అవకాశం ఉంది. ప్రభావం, పొల్యూషన్ ఎఫెక్ట్ ఇన్ ఢిల్లీ పొల్యూషన్ అనగానే అందరికీ గుర్తొస్తుంది. ఆ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరిందని, దాని ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికల మీద ఉండేటువంటి అవకాశం ఉంది, ఫలితాల మీద. సో బీజేపీ ఫెయిల్ టు అనౌన్స్ ప్రొజెక్ట్ ఏ పర్సన్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫర్ ఢిల్లీకి బీజేపీ తరఫు నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అనేది అంచనాకి రాలేదు. ఎవరనేది ఫోకస్ చేయలేకపోయింది బీజేపీ. అది మైనస్ పాయింట్గా బీజేపీకి కనిపిస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. ఇక డ్యామేజ్డ్ స్ట్రీట్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రీట్ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అక్కడ. అందుకే మురికి కోపంగా మారిందని చెప్పి ఢిల్లీ 2 రోజుల క్రితం అక్కడ ప్రచారానికి వెళ్ళేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కామెంట్ చేశారు. ఇక క్యాస్ట్ రిలీజన్ వైజ్ డివిజన్ ఆఫ్ వాటర్స్ అమంగ్ పార్టీస్, జనరల్గా అన్ని ఎలక్షన్ల మాదిరిగానే రిలీజన్, మతము, కులము ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఓటర్స్ మీద. ఇక డివిజన్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ 2025 ఇన్ ఢిల్లీ. ఇట్ విల్ డ్యామేజ్ అప్ టు సర్టైన్ ఎక్స్టెంట్ ఓన్లీ. సో డివిజన్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్లో స్ప్లిట్ వచ్చింది. అది ఆప్కి కొంత ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం మరి ఢిల్లీ మహిళలు ఇట్ విల్ డ్యామేజ్, అంటే ఉమెన్స్ మరి కొంత స్ప్లిట్ అయ్యారు అంటున్నారు. స్ప్లిట్ కావడం అనేది కొంత ఆప్కి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక ఐఎన్సీ విల్ సెక్యూర్ మోర్ దాన్ 9.5% ఓట్ షేర్, ఇట్ విల్ డ్యామేజ్ ఆప్. కాంగ్రెస్ పార్టీ 9.5% ఓటు వరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది ఆప్కి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ విల్ సెక్యూర్ లిమిటెడ్ లెస్ దాన్ 9% ఓట్ షేర్, దెన్ ఆప్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అది ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ సర్వేలో కాంగ్రెస్ షేర్ చేసుకునేటువంటి ఓట్ షేర్ని బట్టి ఆప్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉందని చెప్పి ఈ సర్వే పర్టికులర్గా గమనించింది. ఇక 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు నాటికి కీన్ కంటెస్ట్ ఆప్ అండ్ బీజేపీ మధ్య ఉన్నట్టు ఆ సర్వే తేల్చింది. చాలా కీన్ కంటెస్ట్.
ఉంది అని చెప్పేసి. ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఆప్ అండ్ బీజేపీ విల్ డిపెండ్ ఆన్ ద పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ బై బోత్ ద పార్టీస్. సో పోల్ మేనేజ్మెంట్ అనేది లాస్ట్ 2 days యాక్చువల్గా ప్రచారం బంద్ అయిపోయింది. 2వ తారీఖు ఆల్రెడీ బంద్ అయిపోయింది. 3, 4 పోల్ మేనేజ్మెంట్ ఉందో 5వ తారీఖు పోలింగ్. అంటే ఈ 48 hours ఏదైతే ఉందో ఈ 48 hoursలో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఒక అబ్జర్వేషన్ని ఆత్మసాక్షి సర్వేలో ప్రొజెక్ట్ చేశారు. ఫైనల్ రిజల్ట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే లాస్ట్ 2 days ఎవరైతే చక్రం తిప్పుతారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో హవెవర్ గమనిక అని చెప్పి హవెవర్ ద ఎగ్జిట్ పోల్ ఆన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ 2025 బై ఆత్మసాక్షి గ్రూప్ హైదరాబాద్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 5వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాము. బట్ ఇది ప్రీ పోల్ సర్వే అని చెప్పి చెబుతుంది. సో ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు విజయ్ కుమార్ గారు, ఎంటెక్, ఐఐటి చెన్నై, రమామూర్తి, పిహెచ్డి, ఎంఏ. సో డాక్టర్ రమామూర్తి గారు వీళ్ళు ఆధ్వర్యంలో జరిగింది ఈ సర్వే. సో ఇక పోల్ అసలు ఏంటి సర్వే చేస్తుందని ప్రీ పోల్ సర్వేలో మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీ 2025 ఫిబ్రవరి 2వ తారీఖు వరకు చేసిన సర్వే ప్రకారం ఆప్కి 47 నుంచి 47.5% ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే బీజేపీకి 44 నుంచి 45.5 ఓట్ షేర్ బీజేపీకి. కాంగ్రెస్కి 7 నుంచి 9% అన్నారు. 9 కన్నా తక్కువ పర్సెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటే షేరింగ్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకున్న ఓట్ బ్యాంకు ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. సో 7 నుంచి 9% షేర్ చేసిన అవకాశం ఉంది కాంగ్రెస్ అని చెప్పి అంచనా వేస్తుంది. అదర్స్ 1 నుంచి 1.5. ఇది ఓట్ షేర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ప్రొజెక్షన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ ఢిల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ మొత్తం 70 స్థానాలు. ఈ 70 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 36 ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఆప్కి వచ్చేటప్పటికి 38 నుంచి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. బీజేపీకి 28 నుంచి 36. అంటే మ్యాక్సిమం ఈ సర్వే ప్రకారం మ్యాక్సిమం వస్తే 28 నుంచి 36 అనేది 36 వస్తే కనుక అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. 28 దగ్గర ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఈ సర్వే సారాంశం. ఇక కాంగ్రెస్ వచ్చేసి 2 నుంచి 4 అని చెప్పి అంటున్నారు. అదర్స్ 0 నుంచి 1. సో ఆప్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ సర్వే ప్రకారం 2వ తారీఖు వరకు చేసినటువంటి సర్వే ప్రకారం అయితే. అంటే చాలా కీన్ కంటెస్ట్. ఒక 4-5 స్థానాలు అటు ఇటు మారితే కనుక ఈ సర్వే అంచనాలు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ 2వ తారీఖు వరకు పబ్లిక్ మూడ్ని కనుక చూస్తే ఆపు అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సారాంశం. సో ఢిల్లీ పీఠం ఎవరు అధిరోహించబోతున్నారు మళ్ళీ అని అంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ వస్తుందా, ఆప్ 4వసారి అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఎంత అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రీ పోల్ సర్వే మేము ఉంచుతున్నారు. 5వ తారీఖు ఎగ్జిట్ పోల్ రాబోతుంది. ఇదే సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లో నమ్మదగ్గ సర్వే సంస్థ ఏదైనా ఉందంటే అదొక్కటే. మేబీ 1-2 ఎన్నికలప్పుడు మిస్ఫైర్ కావచ్చు. బట్ యాక్యురేట్గా క్షేత్రస్థాయికి వెళ్ళి సర్వే రిపోర్ట్ తీసుకునేటువంటి సంస్థల్లో ఆత్మసాక్షి ఒకటి. కాబట్టి దీన్ని కొంత మేరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కీన్ కంటెస్ట్ అయితే ఉంది. ఒక 4-5 స్థానాలు అటు ఇటు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్లో యాక్యురేట్గా కొంత అంచనా వేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ప్రీ పోల్ సర్వేలో మాత్రం ఆప్ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆ సర్వే సారాంశం. మరి మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది ట్రోల్స్ రూపంలో మీకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.